హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? అందరు బాగుండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. సో ముందుగా ఈరోజు నేను వీడియోలోన ఒక మంచి యాక్టివిటీ అప్లోడ్ చేశాను. అదేంటి అంటే సెన్సరీ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్న పిల్లలకు ఈ యాక్టివిటీ చాలా యూజ్ అవుతుంది. సో వన్స్ ఈ యాక్టివిటీ చూడండి అండ్ ట్రై ఇట్ అట్ యువర్ హోమ్. మీ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి పిల్లలకు. సో డెఫినెట్గా మీకు చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. సో ఈ యాక్టివిటీ చేయడం వల్ల బెనిఫిట్స్ ఏంటి, అడ్వాంటేజెస్ ఏంటి అని అనేది మనం ఫర్దర్గా దీని గురించి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా అభినవ్ ఈ యాక్టివిటీ ఎంత ఈజీగా చేశాడో, సో ఇంట్లో ఎలా చేయించాలి పిల్లలతో అనేది ఈ యాక్టివిటీ చూడండి. అండ్ నెక్స్ట్ వచ్చే బ్లాగ్స్లోన అండ్ ఆటిజం రిలేటెడ్ యాక్టివిటీస్ మంచి యాక్టివిటీస్ నేను అప్లోడ్ చేస్తాను. ఇలాగే నా ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తుంటారో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ కీప్ సపోర్టింగ్ మీ అండ్ ప్లీజ్ వాచ్ దిస్ యాక్టివిటీ అండ్ ట్రై అట్ యువర్ హోమ్ విల్ కమ్. సో ఇప్పుడు అభినవ్ నిల్చున్నది సెన్సరీ మ్యాట్స్ అంటారు. ఇవి ఎక్కడైనా అవైలబిలిటీలో ఉన్నాయి. సో ఇవి మార్కెట్స్లోనూ అవైలబిలిటీలో ఉంటాయి. సెన్సరీ మ్యాట్స్ అంటారు వీటిని. సో ఈ యాక్టివిటీకి ఇవి బాగా యూజ్ అవుతాయి. ఇప్పుడు అభినవ్ నిల్చున్నవి శృతి సెన్సరీ. ఇప్పుడు అభినవ్ నిల్చున్న ఇవి కూడా మీకు అవి బ్యాలెన్సింగ్ చేయడమైనా కానీ యూజ్ అవుతుంది ఈ యాక్టివిటీలోన, సెన్సరీ యాక్టివిటీలోన. అంటే సెన్సరీ యాక్టివిటీస్లోన సో తన లెగ్స్తో తను బ్యాలెన్సింగ్ చేసుకోవడం కోసము ఈ యాక్టివిటీలోన ఇవి బాగా యూజ్ అవుతాయి. స్టే దేర్ ఓన్లీ. త్రో ఇట్ బాల్. వెయ్. వెరీ గుడ్ బాయ్ అభినవ్. సూపర్. నిలబడు. వెరీ గుడ్. సో ఆ సెన్సరీ మ్యాట్స్ పైన నిల్చొని వాడు బ్యాలెన్స్ చేసుకుంటూ ఆ బాల్ని త్రో చేయడం వల్ల వాడికి వెయిటింగ్ చేయడం అలవాటు అవుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే వాడు బ్యాలెన్సింగ్ అనేది 2 legs బ్యాలెన్సింగ్ అనేది వాడికి అర్థమవుతుంది ఈ యాక్టివిటీ వలన. వెరీ గుడ్. మంచిగా బ్యాలెన్సింగ్ చేసుకోవాలి. పూర్తిగా నిలబడు. ఐ విల్ కౌంట్ ద నెంబర్స్. వెయిట్. 1 2 3 4 5 6 7 8. వాళ్ళ మదర్ కౌంట్ చేస్తున్నారు కదా డిజిట్స్ 1 to 10 1 to 20. సో అంటిల్ కంప్లీటెడ్ ద డిజిట్స్ కౌంట్. సో హీ హ్యాస్ టు వెయిట్. సో హీ హ్యాస్ టు లెర్న్ వెయిటింగ్ పీరియడ్ అనమాట. సో దెన్ హీ థ్రోస్ ఏ బాల్. టర్న్. రెండు కాళ్ళు మంచిగా పెట్టాలి. ఎస్. 1 2 3 4 5 6 7 8 9 10. గెట్ డౌన్. డౌన్. దిగు కిందికి. దాని మీద ఎక్కువ. అభినవ్ దాని మీద నిలబడు. వెరీ గుడ్. గుడ్ బ్యాలెన్సింగ్. ఎస్, యూ హ్యావ్ టు బ్యాలెన్స్. వెయిట్ అప్ టు 10. 1 2 3 4 5 6 7 8 9 10. ఓకే. సో చూసారు కదా సెన్సరీ యాక్టివిటీ అభినవ్ ఎంత బాగా చేస్తాడో. సో దీని గురించి బెనిఫిట్స్ ఏంటనేది మనం తెలుసుకుందాం. 1 2 3 4 5 6 బ్యాలెన్స్. 7 8 9 10. రోల్. 1 2 balancing. 1 2 3 4 5 6 7 8 9 10. And take the blue one. Pettu. సో ఇప్పుడు చూసిన యాక్టివిటీస్ సెన్సరీ రిలేటెడ్ యాక్టివిటీస్. సో ఈ యాక్టివిటీస్ చేయడం వల్ల మెయిన్ బెనిఫిట్స్ ఏంటి అంటే బేసికలీ సెన్సరీ ప్లేస్ ఎ మేజర్ రోల్ అండ్ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ యువర్ చైల్డ్ డెవలప్మెంట్ అండ్ ఆల్సో హెల్ప్స్ టు బిల్డ్ నర్వ్ కనెక్షన్స్ ఇన్ ద బ్రెయిన్స్ అండ్ ఆల్సో హెల్ప్స్ యువర్ చైల్డ్ టు కంప్లీట్ కాంప్లెక్స్ టాస్క్ ఆల్సో. Do you know how sensory plays very important role? Because it helps with language skills also. When a child participates in any sort of play like sensory activity, they are learning through experiences in their environments, right? And learning different ways to communicate emotions like wants and needs, anything.
So they can engaging the senses. Your child will learn how to describe what they are doing, how it feels, eventually using more descriptive words to communicate. So these all are very important for every child. So these all are included in sensory activity, and also it helps fine motor skills also. Sensory plays a very important. చూసారు కదా యాక్టివిటీస్. సో నేను ఒక్కొక్క వీడియోలో నెక్స్ట్ వ్లాగ్లోన సమ్ మోర్ యాక్టివిటీస్ నేను పోస్ట్ చేస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. అండ్ ఈ యాక్టివిటీస్ మీ ఇంట్లో ఒకసారి మీ పిల్లలకి ట్రై చేయండి. హూ ఆర్ సఫరింగ్ ఫ్రమ్ ఆటిజం, ప్లీజ్ ట్రై అట్ యువర్ హోమ్ అండ్ యూ విల్ గెట్ బెటర్ రిజల్ట్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. చిల్డ్రన్, బాయ్, టేక్ కేర్.